మహాసేన రాజేష్ గారిని ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన పవన్ కళ్యాణ్ గారి ద్వేషి అని అంటూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. ఇంకా సింపుల్ గా షార్ట్ కట్లు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ద్వేషంలో వైఎస్ జగన్ రెడ్డి గారు నంబర్ 1 స్థానం ఆక్రమించినట్లే దాదాపుగా అంతే స్థాయిలో నంబర్ 1 స్థానాన్ని షేర్ చేసుకుంటున్నారు మహాసేన రాజేష్. పవన్ కళ్యాణ్ గారిపై మహాసేన రాజేష్ ద్వేషం ఈనాటిది కాదు, ఏనాటిదో. అప్పట్లో జగన్ రెడ్డి గారి కోసం పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ బురద చల్లేవారు మహాసేన రాజేష్. తదనంతరం జరిగిన పరిణామాలతో టీడీపీ స్టాండ్ తీసుకున్నారు మహాసేన రాజేష్. టీడీపీ కోసం పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డం మొదలుపెట్టారు. చివరకు టీడీపీ కోసం జనసేన పార్టీలో చేరి టీడీపీకి కోవట్టుగా కూడా పనిచేయాలని చూశారు. కానీ మహాసేన రాజేష్ గారి కన్నింగ్ ట్రిక్స్ ను పసిగట్టిన పవన్ కళ్యాణ్ గారు మహాసేన రాజేష్ ను జనసేన పార్టీ దగ్గరకు కూడా రానివ్వలేదు. కాగా మహాసేన రాజేష్ కు పవన్ పట్ల గల స్వచ్ఛమైన ద్వేషాన్ని మొదటగా గుర్తించింది నారా లోకేష్ గారు అని అంటూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. ఇకపోతే జనరల్ ఎలక్షన్స్ కు జస్ట్ 2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారి పైన దారుణంగా విషం చెమ్మిన వైనం ఎవ్వరూ కూడా మరిచిపోలేనిది. ఎంతో హార్ట్ఫుల్ గా ద్వేషిస్తేనే తప్ప పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతంగా ఎవ్వరూ కూడా బురద చల్లలేరు, ఎవ్వరు కూడా ఆ స్థాయిలో ద్వేషించలేరు. ఆనాడు మహాసేన రాజేష్ గారు పవన్ కళ్యాణ్ పై బురద చల్లడం వెనక నారా లోకేష్ గారు ఉన్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు. కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా ద్వేషిస్తూ బురద చల్లాలంటే ఒకరి ఆదేశాలతో పని లేదు. మహాసేన రాజేష్ గారికి హార్ట్ఫుల్ గా ఆ ద్వేషం వచ్చేస్తూ ఉంటుందంతే. కాగా తాజాగా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలంటూ మహాసేన రాజేష్ గారు బలమైన వాయిస్ వినిపించిన విషయం తెలిసిందే. దీని వెనుక కూడా నారా లోకేష్ గారు ఉన్నారని అంటున్నారు. కానీ ఇది మహాసేన రాజేష్ గారికి పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న ద్వేషాన్ని డైల్యూట్ చేయడమే, డిగ్రేడ్ చేయడమే. ఆయన నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలంటూ ఎంతో హోల్ హార్టెడ్ గా తన వాయిస్ ను చాలా బలంగా వినిపించారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఎంతో మంది తిట్టారు. గత వైసీపీ హయాంలో ఎంతో మంది పచ్చిబూతులు కూడా తిట్టారు. అయితే వారంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి నిజమైన ద్వేషులు కాదు. వారు ఆర్థిక లాభం కోసమో లేదా పొలిటికల్ బెనిఫిట్ కోసమో అలా తిట్టారంతే. కానీ పవన్ కళ్యాణ్ గారి పైన కల్మషం లేని స్వచ్ఛమైన ద్వేషాన్ని నింపుకున్న వారిలో మహాసేన రాజేష్ గారు ముందు వరుసలో ఉండడం ఆయన అభిమానులకు ఎంతో గర్వకారణం.